హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. విష్ణుప్రియ, రీతూ చౌదరీలు జిగిడి దోస్తులు. ఎంత జిగిడీలంటే తరచూ లాంగ్ ట్రిప్లు వేయడం, రిసార్ట్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఒకరినొకరు తీసుకోవడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం. ఇలా వీళ్ళ చిత్రాలు చాలానే చూపించారు సోషల్ మీడియాలో. అయితే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్లో ఫస్ట్ వినిపించిన పేరు రీతూ చౌదరి. మీరు రాసి పెట్టుకోండి, బిగ్ బాస్ వాళ్ళు కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను అని స్టేట్మెంట్లు ఇచ్చిన విష్ణుప్రియ అసలు లిస్టులోనే లేదు. కానీ చివరి క్షణంలో రీతూ పాయే విష్ణు వచ్చాయి. రీతూ చౌదరి, విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కళామతల్ల ముద్దుబిడ్డకి బెస్ట్ ఫ్రెండ్ రీతూ చౌదరి. నిజానికి ఈ సీజన్లో విష్ణుప్రియ పేరు వినిపించడానికి ముందే రీతూ చౌదరి బిగ్ బాస్లోకి వెళ్తుందని, ఆమె కన్ఫామ్ అని చాలా వార్తలొచ్చాయి. అయితే చివరి నిమిషంలో రీతూ చౌదరి పక్కకి తప్పించి ఆమె ప్లేస్లో విష్ణుప్రియని తీసుకున్నారు. మరి దీని ప్రభావమో లేదంటే మరేదైనా కారణమో ఉందో తెలియదు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండి బాయ్ ఫ్రెండ్స్తో కలిసి లాంగ్ ట్రిప్లు వెళ్ళొచ్చిన విష్ణుప్రియ, రీతూ చౌదరులకి ఇప్పుడు మాటలు లేవు. కేవలం మాటలు లేకపోవడమే కాదు, ఒకరంటే ఒకరికి పడటం లేదు కూడా. రీసెంట్గా రీతూ చౌదరి లైవ్ చాట్లో బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడుతూ, నీకు ఇష్టమైన టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే పృథ్వీ, నిఖిల్, యష్మి, నైనిక, నవీన్ పేర్లు చెప్పింది, కానీ విష్ణుప్రియ పేరు చెప్పలేదు. అదేంటి విష్ణుప్రియ చెప్పలేదు అని నెటిజన్ అడిగితే, విష్ణు ఏదో తనకి భారీగానే మిత్రద్రోహం చేసినట్టుగాని మాట్లాడింది. లైఫ్లో ఎవ్వరినీ నమ్మకూడదు. మనం బాగున్నప్పుడు మన చుట్టూ ఉంటారు, మనకు ఏమైనా జరిగితే మెల్లగా సైడ్ అయిపోతారు. అందుకే ఇలాంటి వాళ్ళని నమ్మకుండా మనల్ని మనమే నమ్ముకోవాలి అని వేదాంతం చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. ఇండైరెక్ట్గా విష్ణుప్రియతో తనకి చెడిందనే విషయాన్ని బయటపెట్టింది. ఇక బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ పృథ్వీతో హనీమూన్ ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ ఆట తీరుపై విమర్శలు వస్తుండగా వాటిపై స్పందించింది రీతూ చౌదరి. తాజా ఇంటర్వ్యూలో రీతూ చౌదరి మాట్లాడుతూ, విష్ణుప్రియ గేమ్ గురించి నేనేం మాట్లాడతా, ఆమెకి అంతా తెలుసు. విష్ణుప్రియతో నా ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఒకప్పుడు బాగానే ఉంది. తను నాకు ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్. మా నాన్న చనిపోయిన తర్వాత చాలా ఎక్కువ క్లోజ్ అయ్యాం. కానీ ఇప్పుడు ఆమె గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. తన లైఫ్లో మంచి జరగాలనే అనుకుంటున్నా. మా ఇద్దరి మధ్య జరిగిన దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. ఒకప్పటి ఫ్రెండ్గా తను బాగుండాలని అనుకుంటున్నా. నాకు తెలిసిన విష్ణు అయితే ఫిల్టర్ లేకుండా మాట్లాడుతుంది. నాకు తెలిసిన హ్యాపీ గర్ల్స్, నాకు తెలిసిన విష్ణు చాలా జెన్యూన్. నాకు తెలిసిన విష్ణు చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు హౌస్లో ఉందో లేదో నేను చూడటం లేదు. ఆమె ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను బిగ్ బాస్ షో చూడటం లేదు, విష్ణు గేమ్ కూడా చూడటం లేదు. ప్రతి సీజన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని. ఏదో సీజన్ వరకు అన్ని ఎపిసోడ్లు చూశాను. 6వ సీజన్ చూడటం లేదు. 7వ సీజన్ చూశాను. ఇప్పుడు 8వ సీజన్ చూడటం లేదు. నా బిజినెస్ వర్క్ వల్ల చూడట్లేదు. బాగా ఆడుతుంది కాబట్టే ఇప్పటి వరకు ఉంది. లేకపోతే ఎప్పుడూ ఎలిమినేట్ అయ్యేది. విష్ణుప్రియకి సలహాలు ఇవ్వడానికి ఏం లేదు, ఎందుకంటే ఆమెకు అంతా తెలుసు అంటూ చెప్పుకొచ్చింది రీతూ చౌదరి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.